వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ప్రతిపాడు శాసనసభ్యులు డాక్టర్ బోర్ల రామాంజనులు పార్టీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో గల పేద వర్గాల అభివృద్ధి కొరకై ఉన్నత స్థాయి ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. గతంలో జిల్లా కలెక్టర్గా మరియు రాష్ట్ర కమిషనర్గా చేసిన అనుభవంతో ఉద్యోగులు వారి విధులలో ఏమి చేస్తే పేదల అభివృద్ధి వైపు తీసుకొని వెళ్లవచ్చని తెలిపారు. దీనిలో ముఖ్యంగా స్వయం సహాయ సంఘాల ద్వారా పెద్ద ఎత్తున జీవనోపాధి సౌకర్యాలు కల్పించి పూర్తిస్థాయి ఆర్థిక పరిస్థితే సాధన దిశగా పనిచేయాలని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అందించిన సబ్సిడీని అందిపుచ్చుకొని వారి జీవనోపాధులపై డిపిఆర్లు ఏర్పాటు చేసి దీనదయాళ్ జీవనజ్యోతి ఉపాధి కార్యక్రమాల్లో ఉన్న అన్ని జీవనోపాధుల కల్పనపై దృష్టి సాధించి సహాయం చేయాలన్నారు. తర్వాత పాడిగేదెలు సాగు చేసుకునేవారు మండలానికి 2000 చొప్పున ఏర్పాటు లక్ష్యం. పొడి సాగు పెంచి పౌష్టికాహార సదుపాయం కల్పించాలని, నియోజకవర్గ స్థాయిలో 5000 లీటర్లు సాగు చేసి BMCU ఏర్పాటు చేయడానికి వీలు అవుతుందని తెలిపారు. ఈ విధంగా ఎక్కువ చేకూర్చి పేదరికం పోగొట్టొచ్చని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న జిల్లా స్థాయి అధికారులు మరియు మండల అభివృద్ధి అధికారులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కటింగ్ చార్జెస్ బేస్ కాంపోనెంట్ అంటే కొంత పోతుంది సార్ వాళ్ళు దాన్ని పెంచడానికి వాటికి కటింగ్ సో ఎంతైనా మరి మిర్చి కానీ ఇది మేలు కదా అదే నిదానం చెప్తున్నాను. మూడు లేఅవుట్ ఉన్నాయి సార్. జొన్నలగడ్డ ఎంతమందికి ఇచ్చారు? జొన్నలగడ్డ విలేజ్ వరకు ఇచ్చారు సార్. అంటే ఎన్ని 100 మెంబర్స్ జొన్నలగడ్డ. నెక్స్ట్ పోగులైట్